ఎన్నికలు వస్తే మీరు బరిలో ఉండబోతా ఉన్నారా? ఎట్లా ఉండబోతుంది? మీరు ప్రజలకు ఏం చెప్తారు స్టేషన్ గణపూర్? సో గణపురం నియోజకవర్గం మొత్తం కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక రకాలుగా అభివృద్ధి అయింది. దానికి నిదర్శనం కేసీఆర్ 98 మార్కులతో నెంబర్ 1, 92 మార్కులతో కేటీఆర్, 88 మార్కులతో హరీష్ రావు, 86 మార్కులతో గణపురం నియోజకవర్గం అభివృద్ధి అయింది. గణపురం నియోజకవర్గం వ్యవసాయ రంగంలో దాదాపు 1,53,000 ఎకరాలకు నీరు అందించడానికి 9 రిజర్వాయర్లు కేసీఆర్ హయాంలో నిర్మాణమైనవి. కాలువల ద్వారా చెర్లు మొత్తం కూడా నింపుకునే పరిస్థితి. ఆ రకంగా వ్యవసాయ రంగంలో నెంబర్ 1. తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు, తర్వాత మహిళా డిగ్రీ కళాశాల, తర్వాత ఐటీడీఏకి సంబంధించిన పాఠశాలలు, ఇవన్నీ కూడా మొత్తం సమృద్ధిగా ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలు ఎక్కడ ఉన్నాయంటే గణపూర్లో ఉన్నది. ఆ రకంగా అది ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది. అదేవిధంగా రవాణా రంగంలో చూసుకుంటే మనము జనగాం దగ్గర నుంచి మొదలు పెడితే ఉనికిచెర్ల వరకు 67 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉండడం వల్ల ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, చాలా గొప్పగా రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఆ రకంగా రవాణా ఉన్నది. తర్వాత పర్సనల్గా వరంగల్కి మరి మీకు అందరూ కూడా తెలిసి హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చింది మనం. హెల్త్ యూనివర్సిటీ 150 మంచాల ఆసుపత్రి తీసుకురావడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చడం, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అట్లా డాక్టర్గా ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎప్పుడు అభివృద్ధి విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసిన పాలన. ఆయన మార్క్ అంటూ ఏం లేదు. గన్పూర్లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి రాజన్న మార్క్, జనగాం జిల్లా ఏర్పాటు చేయడం రాజన్న మార్క్, రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి జనగాం జిల్లా తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి చరిత్రలో, తెలంగాణ చరిత్రలో మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయే స్థాయిలో దానికోసం పనిచేసినాం. తర్వాత కేసీఆర్ గారికి అప్పుడప్పుడే కొత్త బడ్జెట్ అయినా కూడా అందుకు కొంత కోపం చేసినా కూడా నేను మొండి పట్టుబట్టి హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చానంటే రాజన్న పేరు మీద ఇవాళ హెల్త్ యూనివర్సిటీ కేసీఆర్ ఇచ్చిండు, కానీ రాజన్న తెచ్చిండు అంటారు అక్కడ. ఆ రకంగా తీసుకురావడం ఇట్లా చెప్పుకుని పోతే అనేక పనులు మనం చేసినవే తప్ప కడియం శ్రేణి మార్క్ గుండుసున్న ఏం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఎన్టీ రామారావు చెప్పులు వేసిండు, అక్కడ అయిపోయినాక చంద్రబాబు సంఖ్యకి వచ్చిండు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పోయి చంద్రబాబు సంఖ్యకి వెళ్ళిపోయి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చిండు, కేసీఆర్ ఓటేసి మళ్ళీ ఈ అల్లరి ఏమో దగ్గర పోయిండు. రేపు బిడ్డకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తానని అనేది ఉంటే తప్పకుండా మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోతాడు, జంపు చేయాలని అవుతాడు. ఎందుకోసం అంటే ఆయన అవకాశవాదం. ఆయన మొదటి నుంచి చరిత్ర మొత్తం కూడా అవకాశవాద రాజకీయాలు చేసి ఉంటే అట్లాగే ఉన్నాడు. ఇంకా ఏం చెప్తారంటే స్టేషన్ గన్పూర్ ప్రజలకి ఈ అంశం పైన కావచ్చు, ఎందుకంటే ఆయన అనేక విధాలుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నేనే గెలుస్తానని ఆయన తొడగొట్టి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా వస్తుంది? ఏదైనా కూడా నిజం నిప్పు లాంటిది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. సో గణపురం నియోజకవర్గంలో ఆయన చేసింది శూన్యం. తర్వాత నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా ఇవాళ కడియంశ్రీ ఉన్నాడు. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా ఆయన నమ్మక ద్రోహమే ముందు కనబడుతుంది. వ్యక్తి కంటే నమ్మక ద్రోహం ముందు కనబడుతుంది. అనేక రకాలుగా గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు మరి ప్రజలను మభ్యపెట్టుకుంటూ కాలం వెళ్ళబూస్తూ ఉన్నాడు. తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి, తప్పకుండా తగిన గుణపాఠం కడియంశ్రీ చెప్పడం జరుగుతుంది.